కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అడిగినదే కొత్తోడు కొత్తోడు ఎంత ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? జంతువులకు నీకంటే జంతువులు మేలు. బిల్లులు కూడా చేసుకుంటున్నాం. మినిస్టర్ గారు నువ్వేం చేసినావు? ఇప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆర్డర్లు ఉంటే అంత పర్దానేషన్ ముస్లింలు అంతా ముస్లింలు, పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల పడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అదే నేను చెప్పేది ఏమంటే ఇంతవరకు కానీ మీకు మా వ్యక్తిగత విషయం సంబంధం లేదు కదా. చెప్పడానికి ఆర్డర్లను అబ్యూజ్ చేయడం నేనే చెప్తున్నా అంటే ఇంకా పెళ్లి ఉంది, పెళ్లి స్టేషన్లోనే చేద్దాం. సరిపోతుంది. ఎందుకు జరుగుతుంది స్టేషన్లో అంటే ఇటు జరిగిందని చెప్తాం. ఇస్తారంటే మేము గౌరవిస్తాము, అందరు గౌరవించుకుంటే వస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా మేము చెప్పడం లేదు, ఈవెన్ వాళ్ళు మంచులు కూడా ఏం చెప్పడం లేదు. ఏమో చూడన్నా ఇది దౌర్జన్యము. రౌండ్ తిరిగేదంట, కెమెరా వాళ్ళ ఇల్లు తీసినామంట, చేయి వచ్చి ఓపెన్ చేసినాడు కెమెరా. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖర్చుగా వెళ్ళిపోతాను దాని బట్టి ఒకరి దగ్గర ఒకరు కొట్టి అంత గడబడి చేసి ఇల్లంతా గడబడి చేసి ఏం కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొట్టుకున్నారు. ఆడలు ఉన్నారు, మేము లేము, పొగలు లేదు. అప్పుడే నేను లోపల ఆడవాళ్ళు భయపడిపోయి ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీస్తున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళు అంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడుతున్నాడు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు, లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే బుర్రు పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా తెలియదా చెప్పకూడదు నుంచి వస్తాయి. వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనేది. నా ఇండ్లు మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే పిల్లోనికి. ఏమంటే ఇంటి తీయాలి కదా అని తీసినాడు. పెళ్లి అన్న తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ కానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను? నీ ఫోటోలు నేను నాకు అర్థం కాలే అసలు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన కొంచెము మిస్టేక్ ఉంది, అలా జరిగింది అనుకోండి. తిరిగిచ్చి స్టేషన్ గారు చెప్పి అయిపోయాడు.